సమంతతో మాట్లాడాలనుకుంటున్నా. ఈ వీడియో సమంతకు చేరాలని కోరుకుంటున్నా. తల్లి సమంత, ఇప్పుడు చూశావు కదా, అసలు నీ జాతకాన్ని 2013లో నా చేత మొట్టమొదటిసారిగా చెప్పించినటువంటి ఘనత వహించిన ఛానల్ చూసినావు కదా. సో ఆ ఛానల్లోనే ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది, నీకు మంగళ దోషం ఉంది, నీ వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యక్తిగతమైన నిర్ణయాల వల్ల నువ్వు సమస్యల పాలవుతావని చెప్పడం జరిగింది 2013లో. తదనంతరము నువ్వు ప్రేమ వివాహాన్ని చేసుకున్నావు. దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలన్నీ జనాలకు తెలుసు. అప్పుడు కూడా నేను నీ ఎంగేజ్మెంట్ అయినటువంటి 5 రోజుల తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో అప్పుడు కూడా అలాగే చెప్పాను. తర్వాత ఏం జరిగింది అనేది నీకు తెలుసు. సో తర్వాత నువ్వు చాలా 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 కష్టాల పాలయ్యావు తల్లి. మానసికంగా చాలా చాలా కృంగిపోయావు. ఆ కృంగుబాటులో నీకు చాలా వరకు చాలా మంది తెలుగు మీడియా నీకు ఎవ్వరూ సహకరించలేదు. నిన్ను ఒక దోషిగా చిత్రించే ప్రయత్నం చేసినారు. సో నిన్ను ఖచ్చితంగా మానసికంగా బాధించినారు. ఆ బాధల నుండి నీకు వచ్చినటువంటి ఒక సమస్య మయోసైటిస్. సో నీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి నువ్వు మానసికంగా అనుభవించినటువంటి క్షోభనే కారణం. ఎవ్వరూ కూడా నీ మానసికమైన క్షోభను కానీ నీ ఆరోగ్య పరిస్థితిని కానీ వినే పరిస్థితి, చూసే పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రంలో లేకుండే. అప్పుడు కూడా నిన్నే దోషిగా చూపించే ప్రయత్నం చేసినారు. సరే, తదనంతరం నువ్వు ఎలాగో అలాగా నీ స్వంత ధైర్యంతో ప్రస్తుతం నేను ఫేస్ చేసినట్టే నువ్వు కూడా గట్టిగా ఫేస్ చేసి సమాజంలో నిలబడి నువ్వు సమాజంతో పోరాడి మళ్ళీ కొన్ని హిట్లు ఇచ్చి ఇవాళ ఒక స్థాయికి నువ్వు మళ్ళీ వచ్చావు. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. నాతో నీ జాతకాన్ని విశ్లేషింపచేసినటువంటి వ్యక్తులు, సంస్థలు ఏవైనా కానీ వాళ్ల తరపున, అలాగే నీ పట్ల కన్సర్న్ లేకుండా రాక్షస భావజాలంతో బిహేవ్ చేస్తున్నటువంటి తెలుగు సమాజము, తెలుగు ప్రజల తరపున, తెలుగు మీడియా తరపున నన్ను క్షమించమని, వాళ్ల తరపున నన్ను క్షమించమని, ఒక అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని, ఒక అమ్మాయికి జరిగినటువంటి మానసికమైన నష్టాన్ని, వైవాహిక నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. సో నీకు నేను ఈ మాత్రం ధైర్యం చెప్పడం తప్ప ఇంక నేనేం చేసేది లేదు తల్లి. నీ జీవితంలో ఇక ముందైనా నువ్వు చాలా బాగుండాలి. నీకున్న మయోసైటిస్ ను అధిగమించాలి. త్వరలోనే నువ్వు కూడా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ